నమస్తే అండి అందరికి. మీరు వింటున్నది కాంచన కథలు. ఇవాళ మనం ఒక చిన్న ప్రేమ కథ చెప్పుకుందాం. కానీ కథలో ప్రేమ కన్నా ముందు మనసు ఉంటుంది, నడక ఉంటుంది. ఆ నడకలో మొదలైన అనుబంధం ఉంటుంది. తిరుపతిలోని అలిపిరి నడక మార్గం తెలుసు కదా? అదే అక్కడే ఈ కథ మొదలవుతుంది. ఒక రోజు ఉదయం భక్తులతో నిండిన మార్గం అది. అంజలి అనే అమ్మాయి తన తల్లితో కలిసి నడుస్తుంది. తల్లి నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటే అంజలి పట్టుదలతో నడిపిస్తుంది. అలానే మధుకర్ అనే అబ్బాయి కూడా తండ్రి కోరిక మేరకు అక్కడే నడక ప్రారంభిస్తున్నాడు. అతనికి భక్తి అంతగా లేదు, కానీ గమ్యం ఉంది. ఒక చిన్న సీన్ లో వీళ్ళిద్దరూ ఎదురవుతారు. అంజలి బ్యాగ్ నుంచి నీళ్ల బాటిల్ జారి కింద పడుతుంది. అది తీసుకొని మధుకర్ ఇస్తాడు. ఇది మీదే కదా అంటూ నవ్వుతూ అడుగుతాడు. థ్యాంక్ యూ అంటుంది అంజలి కూడా చిన్న చిరునవ్వుతో. ఇది చిన్న పరిచయం, కానీ అప్పటి నుంచి వాళ్ళ నడక కలిసే సాగుతుంది. తల్లి అలసిపోయినప్పుడు మధుకర్ నీళ్లు తీసుకొచ్చి ఇస్తాడు. చిన్న సహాయం, కానీ గట్టిగా అనిపించింది అంజలికి. అంజలి నిమిషానికి ఒకసారి నవ్వుతూ చూసేది, కానీ ఎవ్వరూ ఎవరితో ప్రేమ మాట చెప్పుకోలేదు. తిరుమల దర్శనం పూర్తయ్యాక బస్టాండ్ దగ్గర ఇద్దరు కలిసి ఉండగా అంజలి అడుగుతుంది, మీరు తిరిగి వెళ్తున్న దారిలో మళ్ళీ కలుస్తారా అని. మధుకర్ నవ్వుతూ అంటాడు, ఈ ప్రయాణం మీరుండగానే ముగిస్తే చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు ఒక చిన్న పుస్తకం ఆమె చేతిలో పెడతాడు. ఇది నా నెంబర్ కాదు, నా కలలు ఉన్నాయి, వాటిలో మీరు కూడా ఒకటి అంటాడు. అంజలి నవ్వుతూ అడుగుతుంది, మీ కలలోకి వచ్చే టికెట్ నాకు కూడా ఇచ్చారా అని. సరిగ్గా ఏడాది తర్వాత అలాగే తిరిగి వాళ్ళు నడుస్తూ ఉన్నారు, కానీ ఈసారి భార్యాభర్తలుగా. ఆ మార్గం మారలేదు, కానీ సంబంధం మాత్రం మారిపోయింది. ప్రేమ అంటే ఒక్కసారిగా పుట్టదు, నడకలో పుడుతుంది, క్షణాల్లో పెరుగుతుంది, గమ్యంలో పరిపూర్ణమవుతుంది. ఫ్రెండ్స్, మీ జీవితంలో కూడా ఇటువంటి సన్నివేశం ఎప్పుడైనా జరిగితే కామెంట్ చేయండి. ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.